రిజల్ట్ రారు మళ్ళీ. ఓకే, అనిల్ గారు ఇంకో క్వశ్చన్ అండి. ఇది బుక్ మై షోకి సంబంధించి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, అవునండి. నెగిటివ్ రివ్యూస్ అని లేకపోతే అవును. కామెంట్స్ రేటింగ్స్ అని చెప్పేసి, అవును. దానిపైన మీ రియాక్షన్ ఏంటండి? ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? చాలా ఎంత డ్యామేజ్ అయింది ఇంత ముందు? చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో నాకు పర్సనల్గా జరిగింది చెబుతానండి. బుక్ మై షో అనే యాప్ ఆర్ ఎనీ యాప్ అండి, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ కష్టపడి విత్ ఆల్ ద ఆర్టిస్ట్ ఒక సినిమా చేసినప్పుడు దాన్ని ఫస్ట్ రేంజ్లో రావాలంటే డబ్బులు కట్టాలి, దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి. వాళ్ళకి కావాల్సినట్టు దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ని అండ్ ప్రమోటింగ్ అదర్ థింగ్స్. అంటే ఎలా తయారైందంటే ఒక సినిమాని రేటింగ్ పైకి తీసుకెళ్లాలంటే ఇంత ప్యాకేజ్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్సే కదా. వస్తున్నానండి, ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్ అనే మనకు అందుబాటులో ఉందనుకోండి, మన బిజినెస్ బాగుపడాలంటే ఏమేం చేయొచ్చు అన్నీ చేస్తారండి. వాళ్ళు చెబుతున్నారు ఏమంటే మీ రేటింగ్ 9 కావాలంటే మాకు ఎంత కట్టాలని. నేనేం చేస్తాను, 10 కావాలి నాకు అంట, ఇంకెక్కువ కడతానంట. పోటీ కాదండి ఎక్కడైనా సరే, ప్రొడ్యూసర్స్ ఇదేనే కాదండి, పోటీ మనకున్న పోటీ కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అండ్ మేమందరం కలిసి, ప్రొడ్యూసర్ అన్నారు కదా, మేము చేసిన తప్పు మాకు తెలిసి అందరం కలిసి గిల్డ్లో వాళ్ళని పిలిచామండి. పిలిచి ఒక రిక్వెస్ట్గా అడిగాం, అవి తీసేయండి, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, అందరు డబ్బులు నాశనం చేసుకుంటున్నారని. ఎందుకంటే రియల్ రేటింగ్స్ కాదు, రియల్ అంటే ఇట్స్ ఆర్గానిక్ వే అంటే కాదు, మేము చేయమన్నారు. దాని రియాక్షనే అంతవరకు లేని ఆలోచన మాకు కలిగింది. అంటే మా విశ్వాళ్ళ టీం అందరూ కూడా వాట్ దే డిడ్ ఇస్, ఇది కాదు, ఎవరెవరు ఉన్నారు దీన్ని ఆపటానికి. అండ్ మన మెగాస్టార్ గారి సినిమాకి వి స్టార్టెడ్, రేపు మన సినిమాతో కూడా ఇది ఉంటుంది. అన్ని సినిమా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఆర్గానిక్గా ఉంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక రివ్యూ అంటే కనుక యువర్ పర్సనల్ ఒపీనియన్ అది పెడతారు, బట్ అక్కడ ఏమవుతుంది, ఒక ప్యాకేజ్ ఇచ్చేసి దీన్ని ఇంత పెంచుదాం అంత పెంచుదాం, దోస్ ఆర్ ఆల్ అనెథికల్ అనలేం, కానీ వాళ్ళకి అది బిజినెస్. మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మేము తెచ్చుకున్నామండి. వాళ్ళ బిజినెస్ తప్పట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అదే అన్నారు, ఇది మా బిజినెస్, వి కాంట్ స్టాప్ అని. అరే మీ బిజినెస్ అంతా మా మీదగా ఆధారపడింది. వెన్ యువర్ బిజినెస్ ఇస్ హర్టింగ్ మై బిజినెస్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ ద కోర్ట్ ఆర్డర్ ఇస్ దట్ ఓన్లీ. ఓకే అండి, ఫేక్ ఇది మంచి పరిణామమే. ఇంకొకటి ఉంది, పోస్టల్ రిలీజ్ అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రొడ్యూసర్ పోస్టల్ రిలీజ్లు బయటికి కలెక్షన్స్ చెప్పడం, ఇది ఒక డిబేటబుల్ పాయింట్ కదా, దీని మీద ఏమైనా డెసిషన్ తీసుకుంటారా? దాని మీద డెసిషన్ అంటే ఇది పర్సనల్ అండి, నేను ఎప్పుడూ ఆపేశాను. ఓకే, సో ఎవరి కాళ్ళు ఆపేస్తారు. అంటే ఒక ప్రెషర్ ఉండేది, దాన్ని పబ్లిసిటీ స్టంట్ కింద తీసుకునేవాళ్ళం. ఇది మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటే గ్రాస్కి షేర్కి తేడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్రపంచం అంతా. ఉదాహరణకి దూకుడు అనే సినిమా 100 crores గ్రాస్ అని పెట్టాను ఫస్ట్ అని. గ్రాస్ తెలియదు కదా, నీకు 100 కోట్లు వచ్చేసినాయా అంటారు. 100 కోట్లు గ్రాస్ అంటే మనకు వచ్చేది 40, అది తెలియదు ఎవరికి. బట్ నెంబర్ చూసేసరికి అట్రాక్ట్ అవుతారు కదా. ఇట్స్ అ ప్రమోషనల్ స్ట్రాటజీ, బట్ సమ్వేర్ ఇట్ గాట్ మిస్ఫైర్డ్. అండ్ మన మా బ్రదర్స్ అందరినీ తీసుకెళ్ళిపోయారు కదా మమ్మల్ని అందరినీ. అప్పటి నుంచి నో పోస్టర్స్ ఆటోమేటిక్ అయిపోయింది. అనిల్ గారు ఇది ఎంఆర్పి ధరలకి టికెట్లు అంటున్నారు కానీ, అంటే రేట్ ఏ రేట్లు ఉంటాయి సార్? అంటే రెగ్యులర్ రేట్స్ అండి, కంప్లీట్. అంటే మామూలు డేస్ లో ఎలా ఉంటుందో ఇట్స్ రెగ్యులర్ డేస్ థింగ్ అండి. ఇందులో ఒకటి చెప్పాలండి, మొన్న సంయుక్త యాక్ట్ చేసిన మూవీకి ఒకదానికి వెళ్ళానండి. వెళ్తే నేను టికెట్ కొనటం ఫస్ట్ టైం. వెళ్ళి 4 టికెట్లు అంటే కనుక 120 ఎంత అయిందా అన్నాను. అప్పుడు అవతల మా ఫ్రెండ్ కౌంటర్ వేసాడు, నువ్వు ఆగ టైంలో 40కి అమ్మాయి తెలుసా అంటే మన దాకా వస్తే కానీ మనకు తెలియదు. అండ్ అన్నిసార్లు చేయలేము, ఈసారి చేయగలం కాబట్టి వి థాట్ ద సేమ్ ప్రైస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజ్ టు ఎవ్రీవన్. సాధారణంగా సంక్రాంతి అంటే డిఫరెంట్ జానర్ సినిమాలు వస్తుంటాయి సార్. అంటే ఒక యాక్షన్ సినిమా, ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్. కానీ ఈసారి ఒకేసారి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్, అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి. సో ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సినిమాల్లో రిజల్ట్ తెలిసిపోయింది. సో మిగతా వచ్చే అన్ని కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలే.
ఇలా ఒకేసారి సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ జోన్ సినిమాలు రావటం మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, మీ సినిమాకు డిసడ్వాంటేజ్ అనుకుంటారా? వాటి ఒకసారి నవ్వితే ఒక రోజు లైఫ్ పెరుగుతుందండి, 5 సార్లు నమ్మితే 5 రోజులు పెరుగుతుంది. అర్థం చేసుకోండి. అనిల్ గారు ఇప్పుడు